ఓకే. సో, ఫస్ట్ డెఫినిషన్స్ అనేవి మనం డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే అసైన్‌మెంట్స్ అనమాటండి. ఏవైతే మనం డిఫైన్ చేసామో అవన్నీ కూడా ఎస్ఏపీలో ఏంటి అనంటే ఇండివిడ్యువల్ కాంపోనెంట్స్‌గా ఉన్నాయండి. అంటే విడివిడిగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే. ఆ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా మనం ఒక ఫినిష్డ్ ప్రొడక్ట్ కింద ఆర్ సింగిల్ యూనిట్ కింద మనం అరేంజ్ చేయాలి అనంటే ఇక్కడ అసైన్‌మెంట్‌లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అసైన్ చేసుకుంటూ వెళ్ళాలండి. కంపెనీ కోడ్ టు కంపెనీ, కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అప్పుడు మాత్రమే ఎస్ఏపీ నోటీస్ చేస్తుంది. ఓకే. మనం ఏవైతే డెఫినిషన్‌లో డిఫైన్ చేసామో అయన్నీ గూడా సింగిల్ యూనిట్ కింద కన్వర్ట్ అయ్యి, అక్కడ ఒక స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అవుతుందండి. అంటే మీరు ఓన్లీ డిఫైన్ చేసినంత మాత్రాన ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అవ్వదు. అంటే ఆ బిజినెస్ స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అవ్వదు. వన్స్ మీరు డిఫైన్ చేసిన తర్వాత అసైన్ చేస్తేనే ఆ స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. సో, ఈ అసైన్‌మెంట్స్ అనేవి మనం చేద్దామండి. అది చెప్పారు. ఆల్రెడీ చెప్పారు అసైన్‌మెంట్ ఇదివరకు ఫస్ట్‌లోనే చెప్పారు. ఇవన్నీ చేశాక అసైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది అవ్వకుండా ఎస్ఏపీలో కంప్లీట్ అవ్వదని చెప్పారు. ఆ ప్రాసెస్. ఓకే. సో, మొన్న మీకు చెప్పిన క్లాస్‌ని నేను ఒక్కసారి ఓపెన్ చేస్తాను. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్ డాక్యుమెంట్స్, సేల్స్ డాక్యుమెంట్ హెడర్, సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ అనమాట. డాక్యుమెంట్ టైప్స్ అనేది ఏంటి అనంటే, మనం ఏదైతే ఆర్గనైజేషన్‌లో యూజ్ చేస్తామో సేల్స్ ఆర్డరు, డెలివరీ, ఇన్వాయిస్ అలాగే సేల్స్ ఆర్డర్‌కి బిఫోర్ మనం యూజ్ చేసే డాక్యుమెంట్స్ ఎంక్వైరీ, కొటేషన్ ఏ అయినా సరే, మనం ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవచ్చనమాట. మొన్న మీకు క్లాస్‌లో నేను చెప్పిన పాయింట్స్ అన్నీ గూడా ఈ డాక్యుమెంట్ టైప్స్‌లో మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ గూడా. సో, నేనిక్కడ న్యూ అది ఎంట్రీస్ గ్రూప్ కదా! డాక్యుమెంట్ గ్రూప్ కదా! డాక్యుమెంట్ గ్రూప్‌లో ఇవన్నీ టైప్స్ వస్తాయి. ఏంటండి? డాక్యుమెంట్ కేటగిరీలో ఆ! ఇవన్నీ వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు గదా! ఎస్‌డి డాక్యుమెంట్ కేటగరీ అని. ఆ! దీని లిస్ట్ కేటగిరీ. ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏదైతే ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది ఎస్ఏపీకి ఎలా తెలుస్తుంది అనంటే, ఇక్కడ మనం ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్‌ని బట్టి తెలుస్తుందండి. ఇక్కడ ఏబీసీ అనే కోడ్స్. బిట్స్ ఉన్నాయి గదా! కోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చేది డాక్యుమెంట్ టైప్ ఆర్డర్ టైప్ అనుకోండి. నేనిక్కడ సి అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తున్నాను. సో, ఎస్ఏపీ నోటీస్ చేస్తుంది. ఓకే. ఇది డాక్యుమెంట్ వచ్చేసరికి ఆర్డర్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది ఎస్ఏపీ నోటీస్ చేస్తుంది. దీనికొక నేమ్. నెక్స్ట్ మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఇండికేటర్, సేల్స్ డాక్యుమెంట్ బ్లాక్, ఈ రిఫరెన్స్ మ్యాండేటరీ ఇయన్నీ 1 బై చెక్ డివిజన్ మీరు ఇందాక అడిగారు గదా! చెక్ డివిజన్ ఇదిగోండి. అంటే ఈ ఇన్ఫర్మేషన్స్ మొత్తం గూడా అంటే ఈ థింగ్స్ మొత్తం గూడా మనం క్లయింట్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి మనకి ఖచ్చితంగా ఐడియా అయితే ఉండాలి. ఓకే. నేను ఫస్ట్ బేసిక్ ఏదైతే ఉందో అది నేను స్పీడ్‌గా చెప్పేస్తానండి. ఒక 2 మినిట్స్. తర్వాత రిమైనింగ్ ఉన్నాయి మటికి ఇన్ డెప్త్‌గా నేను చెప్తాను. ఓకే. సో, ఇక్కడ సేల్స్ డాక్యుమెంట్ బ్లాక్ అనేది ఏంటి అనంటే, మనం ఈ డాక్యుమెంట్‌ని గనక మనం పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్స్‌కి పోస్ట్ చేయకుండా బ్లాక్ చేయాలి అనుకుంటే, మన సేల్స్ డాక్యుమెంట్ బ్లాక్ అనే ఆప్షన్‌ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ సేల్స్ ఆర్డర్ కాకుండా ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేశాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్‌కి. నేనిక్కడ ఇన్వాయిస్ సేల్స్, రిటర్న్, ఇన్వాయిస్. 3 కదా! 3 చెప్పారు ఆ రోజు. ఎగ్జాక్ట్‌లీ. అంటే మనం అక్కడ ఏంటి అంటే ఇంక ఆ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది మనం యూజ్ చేయకూడదనుకుంటే గనక, అప్పుడు మనం సేల్స్ డాక్యుమెంట్ బ్లాక్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఆ ఇండికేటర్ బ్లాక్‌లో మనం ఆ మూడిట్లో ఒకదానికి నంబర్స్ ఇస్తాం. ఏంటండి నాకర్థం కాలేదు. ఆ బ్లాక్‌లో ఈ 3 ఉన్నాయి కదా! ఇవి సేల్స్ ఆర్డర్, డెలివరీ, ఇన్వాయిస్. ఇవి మూడిట్లికి 3 కోడ్స్ 1, 2, 3 అండి? అవునండి. ఓకే. నెక్స్ట్ ఇండికేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇన్వాయిస్ కరెక్షన్ రిక్వెస్ట్ అనేది యూజ్ చేశాననుకోండి. అంటే మనం ఒక డాక్యుమెంట్ టైప్‌ని యూజ్ చేసినప్పుడు, ఆ డాక్యుమెంట్ గనక ఏదైనా కరెక్షన్‌కి
ఏదైనా తప్పు జరిగినప్పుడు కరెక్షన్‌కి యూజ్ చేయాలనుకోండి. ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్‌ని మనం యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ సేల్స్ ఆర్డర్ అనేది యూజ్ చేస్తున్నాననుకోండి. ఈ సేల్స్ ఆర్డర్‌లో ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ నేను ఎంటర్ చేశాననుకోండి, దాన్ని సరిచేయటానికి నేను ఏ ఇండికేటర్‌ని యూజ్ చేయాలి? అంటే ఏ డాక్యుమెంట్ అనేది నేను యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ కరెక్షన్ రిక్వెస్ట్ ఆ డాక్యుమెంట్‌ని నేను యూజ్ చేయొచ్చు. అంటే ఆల్టర్‌నేటివ్ అనమాట. మనం ఈ డాక్యుమెంట్‌లో జరిగిన తప్పుని సరిచేయడానికి ఏ డాక్యుమెంట్ అనేది యూజ్ చేయాలనేది ఇండికేటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ నంబర్ సిస్టమ్‌లో నంబర్ రేంజ్ ఐఎన్‌టీ అని ఉంది కదా! ఐఎన్‌టీ అంటే ఇంటర్నల్ అనమాట అండి. ఓకే. ఇది చెప్పలేదు. అంటే నంబర్స్. ఆటోమేటిక్‌గా ఎస్ఏపీయే ఆ డాక్యుమెంట్ యొక్క నంబర్స్ అనేది అలాట్ చేస్తుంది. మన సేల్స్ ఆర్డర్‌లో వాల్యూస్ అని ఓకే. ఎంటర్ చేసి సేవ్ చేసామనుకోండి, ఆ డాక్యుమెంట్‌కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. అది ఎస్ఏపీనే జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఈఎక్స్‌టీ అని ఉంది చూసారా? ఈఎక్స్‌టీ అంటే మాన్యువల్‌గా మనం ఇచ్చుకుంటున్నాం అనమాట అండి. అంటే ఓకే. అక్కడ ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా స్పెసిఫిక్‌గా ఎంటర్ చేయాలి ఆ నంబర్ కంపల్సరీ. కానీ ఎస్ఐపీ రికమెండేషన్ ఏంటి అంటే ఇంటర్నల్ ఇవ్వమనే చెప్తుంది. అంటే అక్కడ ఇంటర్నల్ ఇస్తే ఎస్ఐపీ అనేది నంబర్స్ స్కిప్ అవ్వకుండా ఒక సీక్వెన్స్‌లోనే అది అలాట్ చేస్తుంది. అదే ఎక్స్టర్నల్ అనుకోండి మనం మాన్యువల్‌గా ఎంటర్ చేసేటప్పుడు కొన్ని నంబర్స్ స్కిప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎస్ఐపీ రికమెండేషన్ కూడా ఇంటర్నల్. ఇక్కడ ఐటెమ్ నంబర్ ఇంక్రిమెంట్ అని ఉంది చూసారా? ఐటెమ్ నంబర్ ఇంక్రిమెంట్ అనేది ఏంటి అంటే మన సేల్స్ ఆర్డర్‌లో ఏవైతే స్టాక్ ఐటెమ్స్ షర్ట్స్, కంప్యూటర్స్ అలాగే బుక్స్ ఏవైతే మనం ఎంటర్ చేస్తామో, అవి ఏ సీక్వెన్స్‌లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 10 ఇచ్చాననుకోండి. ఆ సీరియల్ నంబర్‌లో వస్తుంది. అంటే 10, 20, 30 20. అలా ఒక ప్యాటర్న్‌లో ఆ ప్యాటర్న్‌లో యాడ్ అవుతుంది. సబ్ ఐటెమ్ ఇంక్రిమెంట్ నేనిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చాననుకోండి. మెయిన్ ఐటెమ్ కంప్యూటరు, సబ్ ఐటెమ్స్ ర్యాము, హార్డ్ డిస్క్ ఇయ్యనుకుంటే, ఆ సబ్ ఐటెమ్స్ అన్నీ కూడా 1, 2, 3, 4 ఆ ఓకే. నంబర్స్‌లో వస్తుంది. ఓకే. నెక్స్ట్ రిఫరెన్స్ మ్యాండేటరీ. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అనేది యూజ్ చేసేటప్పుడు, ఇక్కడ ఖచ్చితంగా ఒక డాక్యుమెంట్ అనేది ఉండాలి. అది రిఫరెన్స్ ఉంటేనే నేను ఈ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉందనుకోండి. అప్పుడు రిఫరెన్స్ మ్యాండేటరీ అనేది ఇస్తాం. ప్రీవియస్‌గా మీకు ఒక ఇంటర్వ్యూ క్వెషన్ చెప్పాను. ఒక క్లయింట్‌కి డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఆర్డర్ పెట్టేటప్పుడు కొటేషన్ కంపల్సరీ. అలాగే డైరెక్ట్ కస్టమర్స్ ఆర్డర్ పెట్టేటప్పుడు కొటేషన్ అవసరం లేదు. మనం కంట్రోల్ ఎక్కడ ఇస్తాము అనంటే, దాన్ని మనం ఇక్కడ ఈ రిఫరెన్స్ మ్యాండేటరీలో ఇస్తాం అన్నమాట. విత్ రిఫరెన్స్ టు కొటేషన్. ఓకే. ఆ ఆ వాల్యూ అక్కడ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఆర్డర్ ఓఆర్1 అనేది మనం క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా కొటేషన్ అనేది ఉండాల్సిందే. ఇది ఒక సేవ్ చేసేసి ఒక డాక్యుమెంట్ టైప్ చేస్తాం. డైరెక్ట్ కస్టమర్స్‌కి ఓఆర్2 అని క్రియేట్ చేసి, అక్కడ రిఫరెన్స్ మ్యాండేటరీ ఏమీ ఇవ్వమనమాట అండి. సో, అక్కడ మనం ఓకే. డిస్ట్రిబ్యూటర్ గాని, డీలర్ గాని క్రియేట్ చేసేటప్పుడు ఓఆర్1 యూజ్ చేసుకోండి. అదే ఇన్ కేస్ సారీ. డైరెక్ట్ కస్టమర్స్ ఆర్డర్ పెట్టినప్పుడు ఓఆర్2 అనేది యూజ్ చేసుకోండి అని చెప్తాం. ఓకే. రెండిట్లకి ఆ కంట్రోల్స్ మనం ఇస్తామన్నమాట. నెక్స్ట్ చెక్ డివిజన్. ఈ చెక్ డివిజన్ అనేది ఏంటి అంటే మెయిన్ ఐటెమ్, సబ్ ఐటెమ్స్ గనుక డిఫరెంట్ డివిజన్స్ అయితే వేరు వేరే డివిజన్స్ అయితే యాస్ పర్ మెటీరియల్ మాస్టర్ డేటా అక్కడ మెయిన్ డివిజనే తీసుకోవాలా? లేదంటే సబ్ డివిజన్ తీసుకోవాలా? ఎర్రర్ రావాలా? అంటే 2 డివిజన్స్ వేరు వేరు వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్‌లో ప్రొసీడ్ అవ్వకూడదనుకుంటే మనం అక్కడ చెక్ డివిజన్‌లో మనం ఎర్రర్ అనే ఆప్షన్ ఇస్తా ఉంటాం. ఓకే. ఇక్కడ నేను ఎర్రర్ అని ఇచ్చాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 అని ఇచ్చాను చెక్ డివిజన్‌లో. అప్పుడేమవుతుందంటే మెయిన్ ఐటెము ఒక డివిజన్ అయ్యుండి, దాని యొక్క సబ్ ఐటెమ్స్ వేరే డివిజన్ అనుకోండి. ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తుందంటే ఆ డాక్యుమెంట్ ఇంకా ఫార్వర్డ్ అవ్వదనమాట. మనం దాన్ని సేవ్ గూడా చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 సోప్స్‌కి ఒక పెన్ ఫ్రీ ఇచ్చాను. ఓకే. 3 సోప్స్ ఒక డివిజన్ అవుతుంది. సోప్స్ అనేవి. పెన్ వేరే డివిజన్ అవుతుంది. ఇక్కడ క్లయింట్ ఏమనుకుంటున్నాడు అలా గనక వేరే డివిజన్ వస్తే ఎర్రర్ రావాలి. సో, అక్కడ మనం 2 ఇచ్చాం కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు 3 ఓకే. సోప్స్‌కి వేరే సోప్ ఫ్రీగా ఇచ్చారనుకోండి. సేమ్ డివిజనే కాబట్టి ఓకే. అదే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే అండి. అలా మనం ఓకే. స్ప్లిట్ డివిజన్ అనేది యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాపబిలిటీ. ఇక్కడ ప్రాపబిలిటీ మనం ఎడిట్ చేయడానికి ఇవ్వలేదు. అది బై డిఫాల్ట్ ఏంటి అనంటే 0 తీసుకుంటుంది. మనం ఆర్డర్స్ ఎప్పుడైతే జనరేట్ చేస్తామో కొన్ని సేల్స్ ఆర్డర్స్ ఈ డాక్యుమెంట్‌లో అప్పుడు అది ఎడిట్ అవుతుందండి. ప్రాపబిలిటీ అనేది ఏంటి అంటే ఎంక్వైరీస్ ఎన్ని కొటేషన్‌గా మారుతున్నాయి. కొటేషన్స్ ఎన్ని ఆర్డర్స్‌గా మారుతున్నాయి. సేల్స్. అలా మనం ఒక రేషియో అనేది తెలుసుకోవాలనుకుంటే ప్రాబబిలిటీ అనేది ఇచ్చుకుంటాం. నెక్స్ట్ అలాగే క్రెడిట్, చెక్, క్రెడిట్ లిమిట్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఆటోమేటిక్ క్రెడిట్ కంట్రోల్ అని ఇచ్చారు. అలాగే సింపుల్ క్రెడిట్ చెక్ అని ఇచ్చారు.
ఆటోమేటిక్‌గా సింపుల్ క్రెడిట్ చెక్‌కి మీకు డిఫరెన్స్ చెప్పాను గదా! సింపుల్ క్రెడిట్ చెక్ అనేది ఏంటి అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ సేల్స్ ఆర్డర్. ఆ సేల్స్ ఆ! ఆర్డర్ సేమ్. జరిగేటప్పుడు మాత్రమే క్రెడిట్ చెక్ అని సారీ. సేల్స్ ఆర్డర్ అనేది జరిగేటప్పుడు మాత్రమే అది చెకింగ్ అనేది తెలుస్తుంది. మిగిలిన ప్రాసెస్ అంతా గూడా అది ఫార్వర్డ్ అయిపోతుందండి. అదే ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ అనుకోండి. ప్రతి స్టెప్ దగ్గర సేల్స్ ఆర్డరు, డెలివరీ, ఇన్వాయిస్ ప్రతి స్టెప్ దగ్గర అది క్రెడిట్ లిమిట్ హ్మ్. అనేది చెక్ చేస్తూనే ఉంటుంది. మీకొక ఎగ్జాంపుల్ చెప్పాను గదా! బ్యాంక్ లోన్స్ అప్లై చేసేటప్పుడు మనం ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఇచ్చేటప్పుడు చెక్ చేస్తారు. వెరిఫికేషన్‌కొచ్చినప్పుడు చెక్ చేస్తారు. అలాగే క్రెడిట్ మేనేజర్ చెక్ చేస్తారు. ఎక్కడైనా సరే మన లోన్ అనేది రిజెక్ట్ చేయొచ్చు. అది ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ అనమాట. సింపుల్ క్రెడిట్ ఓకే. చెక్ మనం ఇన్ కేస్ మన ఆన్‌లైన్‌లో ఏదైనా యాప్‌లో లోన్ తీసుకుంటున్నాం అనుకోండి. జస్ట్ వాడు ఆధార్, పాన్ అడుగుతాడు. ఓకే. అప్రూవల్ అంటే లోన్ ఇచ్చేస్తాడు. అది సింపుల్ క్రెడిట్ చెక్ అనమాట. ఓకే. ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ అంటే ప్రతి స్టెప్ దగ్గర వాళ్ళు చెక్ చేస్తారు. ఎక్కడైనా చెక్ చేస్తా. లోన్ రిజెక్ట్ చేయొచ్చు. ఓకే అండి. హ్మ్. కానీ ఓకే. ఏది రికమెండెడ్ అంటే ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ అనేది రికమెండెడ్ అండి. ఇన్ కేస్ క్లయింట్ గనుక హై రిస్క్ కేటగిరీలో చూస్తుంటే. హై రిస్క్ కేటగరీ అంటే ఏంటి? వాళ్ళు ఏదైనా క్రెడిట్ ఇచ్చేటప్పుడు కస్టమర్ సైడ్ నుంచి అది హై రిస్క్ ఐటెమ్ అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వాళ్ళు మెయిన్‌గా ఎలా చూస్తారంటే హై రిస్క్ కింద చూస్తారు. బ్యాంక్ వాళ్ళు. వాళ్ళు కంపల్సరీగా ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ అనేది ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ లోన్స్, బైక్ షోరూమ్స్ ఉన్నాయనుకోండి. వాళ్ళు బైక్ అనేది వాళ్ళు ఫైనాన్స్ మీద ఇస్తుంటే వాళ్ళు మేబీ సింపుల్ క్రెడిట్ చెక్ చూడొచ్చు. అంటే ఇన్ కేస్ ఓకే. చేయకపోతే ఆ బైక్ అనేది వాళ్ళు రికవరీ చేసుకోవచ్చు కదా! మేబీ ఆ బైక్ షోరూమ్‌లో ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు సింపుల్ క్రెడిట్ చెక్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా ఇన్ డెప్త్‌గా మీకు ఒక పాయింట్ చెప్తానండి. సింపుల్ క్రెడిట్ చెక్, ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ ఎలా ఇస్తుందో. బజాజ్ షోరూమ్‌లో ఫాస్ట్ మూవింగ్ ఐటెమ్స్, స్లో మూవింగ్ ఐటెమ్స్ కింద 2 డివైడ్ చేయబడుతుందన్నమాట అండి. మీకు అంతకుముందు చెప్పానండి ఫాస్ట్ మూవింగ్ ఐటెమ్స్, స్లో మూవింగ్ ఐటెమ్స్. హ్మ్. చెప్పలేదు. ఓకే. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఒక హాట్ కేక్ లాగా సేల్ అయిపోతుందో, వాళ్ళ దగ్గరున్న ప్రొడక్ట్స్‌లో దాన్ని ఫాస్ట్ మూవింగ్ ఐటెమ్స్ అంటారండి. అంటే దేనికైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో, క్రేజ్ ఎక్కువ ఉంటుందో, కస్టమర్స్ ఎక్కువగా దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారో దాన్ని ఫాస్ట్ మూవింగ్ ఐటెమ్స్ అంటారు. ఏదైతే స్లోగా సేల్ అవుతూ ఉంటుందో ఆర్ తక్కువగా ఆల్‌మోస్ట్ ఇంకా సేల్ అవ్వనట్టుగా సేల్ అవుతుందో దాన్ని మనం స్లో మూవింగ్ ఐటెమ్స్ అంటాం. సో, ఇక్కడ ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ షోరూమ్‌లోనే మీరు బైక్ కొనటానికి వెళ్ళినప్పుడు మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. కొన్ని బైక్స్‌కి వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు చాలా కండిషన్స్ ఉంటాయి. ఆర్ 50% ఫైనాన్సే ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పల్సర్ బైక్‌కి. దానికేంటి అనంటే డిమాండ్ ఉంది. ప్లస్ క్రేజ్ ఉంది. ప్లస్ మీరు చెప్పారు. ఓకే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. స్లో మూవింగ్ ఐటెమ్స్ అనుకోండి. దానికి సింపుల్ క్రెడిట్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ సీడీ ఆ! 100 దానికసలు ఫైనాన్స్ అంటే ఎక్ ఎక్కువగా 0 సేల్ అవ్వదు ఇంట్రెస్ట్ కాబట్టి కూడా ప్రొవైడ్ చేస్తారు. సీడీ 100 చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఇప్పుడు సీడీ 100 ఏంటంటే ఎక్కువగా సేల్ స్లో మూవింగ్ ఐటెమ్స్ కాబట్టి వాళ్ళేం జేస్తారు, ఓకే. సింపుల్ క్రెడిట్ చెక్ చేసేయండి. కస్టమర్ ప్రైమరీ డీటెయిల్స్ తీసుకొని లోన్ శాంక్షన్ చేసేయండి. అదే పల్సర్ బైక్ అనుకోండి హ్మ్. డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ కాబట్టి ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ అనేది ఇవ్వచ్చు. ఓకే. ఓకే. అంటే టోటల్‌గా అన్నీ ఇంటర్‌లింకే అండి. నెక్స్ట్ క్రెడిట్ గ్రూప్. ఈ క్రెడిట్ లిమిట్‌ని ఎవరైతే చెకింగ్ చేయాలో మన ఆర్గనైజేషన్‌లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనక్కడ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఈ డాక్యుమెంట్ సంబంధించినంత వరకు ఈ క్రెడిట్ గ్రూప్ అనేది చెక్ చేయడం జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ అవుట్‌పుట్ అప్లికేషన్. అవుట్‌పుట్ అప్లికేషన్ అంటే అండి, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అనేది మనం సేల్స్ ఆర్డర్ అనేది యూజ్ చేసాం గదా! ఈ డాక్యుమెంట్ హ్మ్. తర్వాత ఈ డాక్యుమెంట్ నుంచి వేరే డాక్యుమెంట్ ఏదైనా మనం క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు మనం అవుట్‌పుట్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనిక్కడ సేల్స్ ఆర్డర్ కాకుండా డెలివరీ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్‌కి. ఇప్పుడు అవుట్‌పుట్ అప్లికేషన్ ఏమి ఇచ్చుకుంటాను అంటే డెలివరీ తర్వాత వచ్చే డాక్యుమెంట్ ఇన్వాయిస్. ఇన్వాయిస్. ఓకే. అంటే నేనిక్కడ అవుట్‌పుట్ అప్లికేషన్ దగ్గర ఇన్వాయిస్ ఇచ్చుకుంటాను. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ సేల్స్ ఆర్డరే ఇచ్చాను. ఓకే. సేల్స్ ఆర్డరే ఇచ్చిన తర్వాత అవుట్‌పుట్ అప్లికేషన్ పర్చేజ్ ఆర్డర్ ఇవ్వచ్చు.
అంటే ఈ డాక్యుమెంట్‌ని బేస్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ అవ్వాలి. ఆర్ డెలివరీ డాక్యుమెంట్ క్రియేట్ అవ్వాలి. అలాగే డెలివరీ ఏదైనా డాక్యుమెంట్. సపోర్టింగ్‌కి నేను ఫర్దర్ ప్రొసీడింగ్‌కి నేను ఇవ్వాలి అనుకుంటే గనక అవుట్‌పుట్ అప్లికేషన్ అనే ఆప్షన్ నేను చూస్ చేసుకుంటాను. ఓకే. నెక్స్ట్ మెటీరియల్ ఎంట్రీ టైప్ అండి. మెటీరియల్ ఎంట్రీ టైప్ అంటే మన సేల్స్ ఆర్డర్‌లో ఎంటర్ చేసేటప్పుడు షర్ట్స్ అని నేమ్ ఎంటర్ చేయాలా? నేమ్ ఎంటర్ అవ్వాలా? కోడ్ ఎంటర్ అవ్వాలా? లేదంటే ఆ మెటీరియల్ గ్రూప్ నేమ్, ప్రొడక్ట్ కేటగరీ ఏది ఎంటర్ అవ్వాలి? సేల్స్ ఆర్డర్‌లో ఒక ఎండ్ యూజర్ ఐటెమ్స్‌ని ఎంటర్ చేసేటప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సింథాల్ సోప్స్ ఉన్నాయనుకోండి. నేను ఎండ్ యూజర్‌గా ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ సోప్స్ అనే ఎంటర్ అవ్వాలా? అంటే ఆ మెటీరియల్ గ్రూప్ ఎంటర్ అవ్వాలా? లేదు సింథాల్ సోప్స్ అని స్పెసిఫిక్‌గా ఆ బ్రాండ్ నేమ్‌తో పాటు ఎంటర్ అవ్వాలా? లేదు ఇది పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అని ఎంటర్ అవ్వాలా? అనేది ఈ మెటీరియల్ ఎంట్రీ టైప్‌లో మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఏదైనా సోనో విజన్‌లో మీరేదైనా ఐటెమ్ కొన్నప్పుడు అక్కడ మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ కొన్నామనుకోండి. ఫస్ట్ వాళ్ళేం జేస్తారు అనంటే, ఆ కేటగరీ అనేది అసైన్ జేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాషింగ్ మెషిన్ కొన్నారనుకోండి. వాషింగ్ మెషిన్ అనేది ఎంటర్ చేస్తారు. ఓకే. ఆ ఎలక్ట్రానిక్. దానికి బ్రాండ్ ఏంటి? అది ఎన్ని ఇంచెస్? అది టాప్ లోడా? ఫ్రంట్ లోడా? ఎన్ని కేజెస్ అనేది ఉంటుంది. కానీ మెయిన్ కేటగరీ ఏంటి? వాషింగ్ మెషిన్. సో, అక్కడ వాళ్ళు మెటీరియల్ ఎంట్రీ టైప్ ఏమిచ్చారు? ప్రొడక్ట్ కేటగరీ ఇచ్చారు. ఓకే. అంటే వాషింగ్ మెషిన్. అది బ్రాండ్ ఏంటి? తర్వాత టాప్ లోడా? ఫ్రంట్ లోడా? వెయిట్ అనేది నెక్స్ట్ థింగ్స్. కానీ మెయిన్ కేటగరీ ఏంటి? క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇస్తాం దాని మెటీరియల్ ఎంట్రీ టైప్. ఎగ్జాక్ట్‌లీ. బ్రాండ్ సోలో లేదంటే విన్నవాడి యొక్క వాషింగ్ రిక్వైర్మెంట్ మెషిన్. ఏంటి అంటే ప్రొడక్ట్ కేటగరీ. మాకు మెయిన్‌గా ఆ కేటగరీ రావాలండి. టెలివిజన్ కొంటే టెలివిజన్ అనేది రావాలి. బ్రాండ్ ఎల్‌జీయా, సామ్‌సంగా అది ఎన్ని ఇంచెస్ అనేది సెకండరీ. అది డిస్క్రిప్షన్‌లో వస్తే మాకు చాలు. అని వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే అక్కడ మెటీరియల్ ఎంట్రీ టైప్‌లో మనం ప్రొడక్ట్ కేటగరీ అనేది ఇస్తాం. నెక్స్ట్ ఐటెమ్ డివిజన్. ఐటెమ్ డివిజన్ అనేది ఏంటి అనంటే మనం ఆ డివిజన్ అనేది మనకి డిస్‌ప్లే అవ్వాలి. ఐటెమ్ డివిజన్ అనేది. ఆ ప్రొడక్ట్ కేటలాగ్ సేల్స్ ఆర్డర్‌లో అని అనుకుంటే గనక దాన్ని టిక్ మార్క్ ఇస్తామనమాట. అండ్ స్పెసిఫిక్‌గా ఐటెమ్ డివిజన్ అనేది కూడా మనకి అక్కడ కనపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఐటెమ్ డివిజన్‌లో. లాస్ట్ టైమ్ చెప్పలేదు. ఇప్పుడు మీరేదైనా ఒక మెడిసిన్స్ ఒక హాస్పిటల్‌లో తీసుకుంటున్నారనుకోండి. ఆ మెడిసిన్స్ వాళ్ళ నేమ్స్ ఎంటర్ చేసినప్పుడు పక్కన అది ఏ క్యాట్ ఐ మీన్ ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ అనేది కూడా ఇస్తారంట. ఈ మెడిసిన్ దీనికి సంబంధించిందనేది అంటే దాని కోడ్ కంపల్సరీ ఎంటర్ చేస్తారు. అంటే అది ఏ డివిజన్‌కి సంబంధించిన కోడ్ వాళ్ళు ఎంటర్ చేస్తారంట. అంటే ఈజీగా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ చేయటం కోసం ఒకటి. నెక్స్ట్ అది ఏ పర్పస్‌కి యూజ్ చేయాలనేది గూడా మనకి చెప్పడానికి ఒకటి. అంటే ఆ మెడిసిన్ ఎంటర్ చేసిన, ఆ మెడిసిన్ పక్కన ఆ డివిజన్ గూడా ఎంటర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లెక్సాన్ అనేది సంథింగ్ ఒక మెడిసిన్ తీసుకున్నామనుకోండి. ఇది బాడీ పెయిన్స్‌కి గాని ఫీవర్. ఆ డివిజన్‌కి సంబంధించింది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెడిసిన్ నేమ్స్ ఏం గుర్తు రావట్లేదు. వేరే గ్రేడ్ ఏ నేను చెప్తానండి. డోలో డోలో. ఫీవర్. ఫీవర్‌కి సంబంధించిన డివిజన్. అంటే మూవ్ కాంప్లెక్స్. ఓకే. అది సంథింగ్ ఒక డివిజన్‌కి సంబంధించినట్టు. ఆ డివిజన్ గూడా డిస్‌ప్లే కావాలి అనుకుంటే, మనం ఐటెమ్ డివిజన్ అనేది ఇస్తాం. ఓకే. డిసీజ్ బట్టి కాదు. దేని గురించి? అవునండి. నెక్స్ట్ ఇక్కడ రీడ్ ఇన్ఫో రికార్డ్ అని ఉంది గదా! రీడ్ ఇన్ఫో రికార్డ్ అనేది ఏంటి అనంటే, రీడ్ ఇన్ఫో రికార్డ్ అనేది సీఎంఐఆర్ అండి. కస్టమర్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ రికార్డ్. అది ఈ డాక్యుమెంట్‌లో రీడ్ అవ్వాలి అని అనుకుంటే దీన్ని టిక్ మార్క్ ఇస్తాం. అంటే కస్టమర్ మెటీరియల్ కోడ్ వేరు, మన మెటీరియల్ కోడ్ వేరు. ఇద్దరిది అక్కడ ఎస్ఏపీ కనుక రీడ్ చేయాలి అనుకుంటే, చదవాలి అనుకుంటే ఎస్ఏపీ, అక్కడ మనం అది టిక్ మార్క్ ఇది టిక్ మార్క్ ఇవ్వలేదనుకోండి, మన సేల్స్ ఆర్డర్ ఈ డాక్యుమెంట్ టైప్‌లో మీరు కస్టమర్ కోడ్ అనేది ఎంటర్ చేశారు. అది అక్కడ అప్డేట్ అనేది ఇవ్వదు. క్లయింట్‌కి అది మేబీ ఎర్రర్ గూడా అవ్వచ్చు. అప్పుడు మీరేం చేయాలంటే ఆ డాక్యుమెంట్ టైప్‌లోకెళ్ళి, అక్కడ మీరు జస్ట్ ఇది టిక్ మార్క్ ఇస్తే సరిపోతుంది. అప్పుడు ఎస్ఏపీ ఏంటంటే, ఓకే. ఇది కస్టమర్ కోడ్. మన కోడ్‌తో ఏది మ్యాచ్ అవుతుందో అది రీడ్ చేసి అక్కడ అప్డేట్ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ చెక్ పర్చేజ్ ఆర్డర్ నంబర్ అండి. చెక్ పర్చేజ్ ఆర్డర్ నంబర్ అనేది ఏంటి అంటే, డిఫరెంట్ క్లయింట్స్
డిఫరెంట్ టైమ్స్‌లో పర్చేజ్ ఆర్డర్స్ పెడుతూ ఉంటారండి. మేబీ కొన్ని సార్లు సైమల్టేనియస్‌గా ఒక ఇద్దరు కస్టమర్స్ పెట్టినయి సేమ్ ఆర్డర్ నంబరే వచ్చినాయనుకోండి. అంటే వాళ్ళ కంపెనీ ప్రకారం వాళ్ళు ఇష్యూ చేశారు. కానీ ఇక్కడికొచ్చేసరికి ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ 100, 100 ఇద్దరు కస్టమర్స్‌కి వచ్చింది. మనం సేమ్ నంబర్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది అంటే ఇష్యూ రైజ్ అవుతుంది. అంటే ఒక ఆర్డర్ నంబర్ మనం ఎంటర్ చేసేసాం ఆల్రెడీ. మళ్ళీ అదే పర్చేజ్ ఆర్డర్ నంబర్ ఎంటర్ చేస్తే కన్‌ఫ్యూజన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని చెకింగ్ అనేది చేస్తాం. అంటే ఇన్ కేస్ మనం ఇప్పుడు ఎంటర్ చేసిన పర్చేజ్ ఆర్డర్ నంబరు ప్రీవియస్‌గా ఉందా? ఉంటే గనక అక్కడ మనం దాన్ని చేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎలా చేంజ్ చేస్తాం? ఎంటర్ P1 నంబర్ అనే ఆప్షన్ ఉంది చూసారా? ఎంటర్ P1 ఆ! నంబర్ ఏంటంటే మన పర్చేస్ సేల్స్ ఆర్డర్. ఆర్డర్ నంబరే ఆటోమేటిక్‌గా పర్చేజ్ ఆర్డర్ నంబర్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఏ లిమిటెడ్ అనే వాళ్ళు నాకు 100 అని P1 నంబర్ 100తో నాకు ఆర్డర్ పెట్టారు. నా ఎండ్ యూజర్ ఆ డాక్యుమెంట్ 100తో ఎంటర్ చేసేసాడు. ఓకే. ఎంటర్ చేసేసి సేవ్ చేసేసాడు. బానే ఉంది. ఇప్పుడు బి లిమిటెడ్ వాళ్ళు గూడా పర్చేజ్ ఆర్డర్ నంబర్ 100తోనే నాకు ఆర్డర్ పెట్టారు. నేనక్కడ చెక్ పర్చేజ్ ఆర్డర్ నంబర్ చెక్ చేశాను. ఆల్రెడీ 100 అనే నంబర్ ఉంది. అప్పుడు నేనేం చెప్తున్నాను ఎస్ఏపీ సిస్టమ్‌కి ఓకే. ఆల్రెడీ ఉంది కదా! ఈ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకొని ఉండటం వల్ల ఎంటర్ P1 నంబర్ అనేది అక్కడ నేను P1 నంబర్ ఎంటర్ చెయ్యను. దాన్ని బ్లాంక్‌గా వదిలేస్తాను. ఏదైతే నేను సేల్స్ ఆర్డర్ నంబర్ క్రియేట్ చేస్తున్నానో ఈ డాక్యుమెంట్‌లో అక్కడ సేవ్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ నా సేల్స్ ఆర్డర్ నంబర్ వచ్చి 200 అనుకోండి. ఆ 200 నంబరే పర్చేజ్ ఆర్డర్ నంబర్ అవుతుంది. హ్మ్. ఓకేనండి. మీకు అర్థమైందా? అర్థమైంది. సేల్స్ ఆర్డర్ నంబరే పర్చేజ్ ఆర్డర్ నంబర్ అవుతుంది. అంటే ఇదంతా కూడా ఏంటి అంటే కంబర్సమ్ అవ్వకుండా, కన్‌ఫ్యూజన్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రాసెస్. అంటే అక్కడ ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ నంబర్ చెక్ చేస్తుంది. ఓకే. సేమ్ పర్చేజ్ ఆర్డర్ నంబర్ ఉందా? ఉంది అంటే అది తీసేసి మన సేల్స్ ఆర్డర్ నంబర్ ఏదైతే మన కంపెనీలో క్రియేట్ అవుతుందో అదే పర్చేజ్ ఆర్డర్ నంబర్ క్రియేట్ అవుతుంది. హుహు. ఓకే. నెక్స్ట్ ఓకే. కమిట్మెంట్ డేట్ అండి. కమిట్మెంట్ డేట్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు ఈ బాక్స్‌లో వాల్యూ ఇచ్చారు అనంటే, అక్కడ ఈ డాక్యుమెంట్‌లో ప్రాసెస్ అనేది చాలా యాక్టివిటీస్‌తో లింక్ అయ్యి ఉంటుందనమాట. కమిట్మెంట్ డేట్ అనేది ఏంటి? మనం ఒక డేట్‌కి డెలివరీ చేస్తామని క్లయింట్‌కి ప్రామిస్ చేసి హ్మ్. చెప్తున్నాం. పలానా తారీఖుకల్లా డెలివరీ చేస్తాం. ఇప్పుడు ఆ డేట్ అనేది ఎస్ఏపీ ఆహ్, జనరేట్ చేయాలి. ఎలా జనరేట్ చేస్తుంది? మీకు నేను ప్రీవియస్‌గా ఒక స్ట్రక్చర్ ఏసి చూపించాను చూసారా? ఫ్రమ్, వాట్, హౌ, టు, రూట్ హ్మ్. డెటర్మినేషన్ అని చెప్పేసి మీకు రూట్ ఒక స్ట్రక్చర్ డిటర్మినేషన్. ఏసి హ్మ్. చూపించాను. ఆ 4 థింగ్స్, ఆ 4 వాల్యూస్ కంపల్సరీగా మనం మెటీరియల్ మాస్టర్ డేటాలో అండ్ కస్టమర్ మాస్టర్ డేటాలో ఎంటర్ చేయాల్సిందండి. ఈ కమిట్మెంట్ డేట్ అనేది ఇస్తే. ఇన్ కేస్ ఇక్కడ మీరు కమిట్మెంట్ ఓకే. డేట్ ఇచ్చారు. మెటీరియల్ మాస్టర్ డేటాలో ట్రాన్స్‌పోర్టేషన్ గ్రూప్ గాని ఆర్ షిప్ టు పార్టీ గాని, కస్టమర్ మాస్టర్ డేటాలో షిప్ టు పార్టీ గాని ఇవ్వలేదు. ఇది అప్‌డేట్ అవ్వదండి. ఎర్రర్ చూపిస్తుంది. ఏదైతే కస్టమర్‌కి మనం ప్రామిస్ చేసే డేట్ అప్‌డేట్ ఇప్పుడు అమెజాన్‌లో ఆర్డర్ పెట్టేటప్పుడు కంపల్సరీగా కింద అప్‌డేట్ అయిపోతుంది. పలానా తారీఖుకల్లా మీకు డెలివరీ జరుగుతుంది అని. హ్మ్. ఆ డేట్ అది నథింగ్ బట్ కమిట్మెంట్ డేట్. ఆ డేట్ అప్‌డేట్ అవ్వాలి అంటే బ్యాక్ ఎండ్‌లో ప్రాసెస్ ఏంటి? ఈ ట్రాన్స్‌పోర్టేషన్ ఆర్డర్ చేయకుండానే మనకి చూపిస్తది గదా! మామూలుగా. ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఆర్డర్ చేయకముందే అంటే చూపిస్తది. వాళ్ళక్కడ ఆల్రెడీ కాలిక్యులేట్ చేసుకుంది ఏంటంటే అండి డిపార్చర్ జోన్. అంటే ఎక్కడైతే పిన్ కోడ్ షిప్పింగ్ పాయింట్ అడుగుతారు. ఉందో అది క్లిక్ చేయగానే హ్మ్. ఇస్తది. షిప్పింగ్ డెలివరీ పాయింట్ డేట్. కాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ ఆ మెటీరియల్ ఏంటి? వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్? అది ట్రాన్స్‌పోర్ట్ చేయాలంటే మనం ఏ వెహికల్స్ యూజ్ చేయాలనేది కాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ హౌ దాన్ని మనం ఎలా లోడింగ్ గ్రూప్ ద్వారా లోడ్ చేయాలనేది కాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఐ మీన్ రిసీవింగ్ పాయింట్. ఈ 4 ఆల్రెడీ కాలిక్యులేట్ అయిపోతాయండి. మనం ఆర్డర్ పెట్టి ఆ ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని మన పిన్ కోడ్ ఎంటర్ చేయగానే. దాన్ని బట్టి కమిట్మెంట్ డేట్ అనేది అది సిస్టమ్ ఇచ్చేస్తుంది. ఓకే. సో, మన ఎస్ఐపిలో క్లయింట్‌కి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ కమిట్మెంట్ డేట్ అనేది ఇవ్వాలి అనుకుంటే గనక బ్యాక్ ఎండ్‌లో ఆ ప్రాసెస్ కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే. ఓకే. ఇది ట్రాన్సాక్షన్ ఫ్లో షెడ్యూలింగ్ అగ్రీమెంట్ మనం ఫర్దర్‌గా ప్రొసీడ్ అయినప్పుడు నేను చెప్తానండి. ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు ఈ ఆప్షన్స్.
ఇక్కడ మనకి ఇది ఇంకా చెప్పలేదు. స్కెడ్యూలింగ్ అగ్రిమెంట్ మాత్రం చెప్పారు. ఓకే. షెడ్యూల్ చెప్పలేదు. స్కెడ్యూలింగ్ అగ్రిమెంట్ చెప్పలేదు. వేరే. ఓకే. ఫస్ట్ ఈ సింపుల్ థింగ్స్ చెప్పిన తర్వాత ఎండింగ్‌లో నేనయి చెప్తానండి. ఈ షిప్పింగ్ చూసారా? ఈ షిప్పింగ్ ట్యాబ్ చూడండి. డెలివరీ చూసాను. డెలివరీ బ్లాక్, షిప్పింగ్ కండిషన్స్, షిప్పింగ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్, ప్రొఫైల్, ఇమ్మీడియేట్ డెలివరీ. ఇలా డిఫరెంట్ థింగ్స్ ఇచ్చారు కదండీ! ఇక్కడ మనం ఇచ్చే వాల్యూస్ ఈ సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్‌లో అప్డేట్ అవ్వటానికండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెలివరీ టైప్ అనేది ఏంటి అనంటే అండి, నథింగ్ బట్ ఏంటి అనంటే అది క్యాష్ సేలా? లేదంటే క్రెడిట్ సేలా? లేదంటే థర్డ్ పార్టీ సేల్సా? లేదంటే కన్సైన్‌మెంట్ సేల్సా? అనేది డెలివరీ టైప్ చూసుకుంటుందండి. నేను మళ్ళీ చెప్తాను. మనం డెలివరీస్ చేసేటప్పుడు ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాడే చూడండి. అమెజాన్ వాళ్ళలో 2 టైప్స్ ఆఫ్ డెలివరీ టైప్స్ ఉంటాయి. ఒకటి క్యాష్ ఆన్ డెలివరీ, ఇంకొకటి క్యాష్ సేల్. ఆల్రెడీ క్యాష్ పే చేసి ప్రొడక్ట్‌ని డెలివరీ తీసుకున్న కస్టమర్స్ ఉంటారు. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ప్రొడక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత క్యాష్ పే చేసే కస్టమర్స్ ఉంటారు. ఓకే. సో, ఇప్పుడు ఈ సేల్స్ కొన్నిసార్లు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ అండి. ఈ ఫోన్స్. ఆప్షన్‌లు కూడా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అది డెలివరీ టైప్‌ని బట్టి డిఫైన్ చేస్తుంది. అంటే అక్కడ మెయిన్‌గా క్యాష్ ఆన్ డెలివరీ తీసుకునేటప్పుడండి మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. డెలివరీ చార్జెస్ వేరుగా ఉంటాయి. క్యాష్ సేల్ అవునండి. డెలివరీ చార్జెస్ వేరుగా ఉంటాయి. అది మన ఈ ఇంకోటి కొన్ని ప్రొడక్ట్స్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. అవును. కొన్ని ప్రొడక్ట్స్‌కి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటది. అది డిస్టెన్స్ బట్టి అనుకుంటా. అది ప్లేస్ బట్టి. డిస్టెన్స్‌ని బట్టి అండి. డిస్టెన్స్ ఎక్కువ దూరం ఉండి ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేసాడనుకోండి, క్లా కంపెనీకి అది నష్టం గదా! అది మన మెయిన్ ఏంటి అంటే ఈ డెలివరీ టైప్ చెప్తుందనమాట. ఈ డాక్యుమెంట్స్‌లో మనం అది వెరిఫై చేయాలి అనుకుంటే గనక డెలివరీ టైప్ అనేది ఇస్తాం. నెక్స్ట్ డెలివరీ బ్లాక్. డెలివరీ బ్లాక్ అనేది ఏంటి అనంటే మెయిన్‌గా డెలివరీ బ్లాక్స్ మనం ఎప్పుడు చేయొచ్చండి. ఇక్కడ ఉంది చూడండి. క్రెడిట్ లిమిట్స్. క్రెడిట్ లిమిట్స్. ఓకే. కరెక్ట్. మెయిన్‌గా రెగ్యులర్‌గా అది యూజ్ అవుతూ ఉంటుందండి. మనం అక్కడ పైన ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ అనేది ఇచ్చి ఓకే అండి. ఇక్కడ చెక్ క్రెడిట్ లిమిట్ ఉంది గదా! ఇక్కడ ఆటోమేటిక్ క్రెడిట్ చెక్ ఇచ్చాము. నెక్స్ట్ అలాగే ఈ షిప్పింగ్ దగ్గర డెలివరీ బ్లాక్. ఆ డెలివరీ ప్రాసెస్‌లో అది కూడా క్రాస్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనం క్రెడిట్ లిమిట్ అనేది ఇస్తామండి. ఇంకొన్ని ఆప్షన్స్ అక్కడ ఇచ్చాడు చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి. పొలిటికల్ రీజన్స్ అన్నాయి. పొలిటికల్ రీజన్స్. పొలిటికల్ రీజన్స్ అంటే సంథింగ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా ఏదైనా బ్లాక్ చేయాలని అని అవసరమైనప్పుడు. లేదు అంటే ఇంకోటి కరోనా టైంలో అన్ని షిప్పింగ్ డెలివరీస్ బ్లాక్ అయిపోయినాయండి. కదా! అంటే అది ట్రాన్స్‌పోర్టేషన్ చాలా వరకు ఆగిపోయింది. సో, అలాంటి అవును. రీజన్స్ అప్పుడు గూడా ఈ పొలిటికల్ రీజన్స్ అనేది పొలిటికల్ రీజన్స్ అంటే లా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాంటి కాజ్ గూడా ఉండొచ్చు డెలివరీ బ్లాక్ అనేది. హ్మ్. అదేలెండి. షేర్ ప్రైస్ మారినట్టు అన్ని రీజన్స్. వెదర్ ఎగ్జాక్ట్‌లీ. కండిషన్స్. వర్షం వచ్చినప్పుడు కూడా స్పెసిఫిక్‌గా అక్కడ డెలివరీస్. కండిషన్ అనేది ఏంటి అంటే ఎండ్ యూజర్ చెప్తున్నాడు. ఎండ్ యూజర్‌కి మనం చెప్తున్నాం. డెలివరీ ఎందుకు బ్లాక్ అవుతుంది అని. నెక్స్ట్ ఓకే. షిప్పింగ్ కండిషన్స్. షిప్పింగ్ కండిషన్స్ అనేది ఏంటంటే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అని, లేదంటే నాకు ఈ పర్టిక్యులర్ ప్యాకింగ్ కావాలని ఏదైనా కండిషన్స్ ఉన్నాయనుకోండి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అక్కడ గిఫ్ట్ షిప్పింగ్ ప్యాక్. కండిషన్స్ అనేవి ఇచ్చుకుంటాం. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇది నాకు గిఫ్ట్ పార్సెల్ అండి. ఇలా నాకు ప్యాకింగ్ కావాలని చెప్పుకుంటే గనక అది గూడా షిప్పింగ్ కండిషనే అవుతుంది. కానీ జనరల్‌గా ఏంటి అంటే కస్టమర్స్ అందరూ గూడా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అని జెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే దాని ప్రకారం మనం అందుకే నేను నార్మల్ డెలివరీ, స్పీడ్ డెలివరీ 2 రకాల డెలివరీస్ ఉంటాయి. అవునండి. ఇక్కడ అది కూడా డెలివరీ టైప్‌లోనే వచ్చేస్తుందా? కాదనుకుంటా. డెలివరీ టైప్‌లో అంటే నార్మల్. అది క్రెడిట్ సేలా, క్యాష్ సేలా అనేది తెలుస్తుంది. రైట్. హౌ వి నార్మల్, ఆర్ పేయింగ్ దట్ పర్టిక్యులర్ ప్రొడక్ట్. నార్మల్, అర్జెంట్ అనేది షిప్పింగ్ కండిషన్స్‌లో వస్తుందండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ షిప్పింగ్ కండిషన్స్‌లో ఇక్కడ మీరిచ్చిన అర్జెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అన్నారు. సరే సార్ అర్జెంట్ డెలివరీ అనేది వాళ్ళు అక్కడ కన్ఫర్మ్ చేశారనుకోండి. దాని ప్రకారం అక్కడ షిప్పింగ్ టైపు, ట్రాన్స్‌పోర్టేషన్ అంతా చేంజ్ అయిపోతుంది. దానికి తగ్గట్టే చార్జెస్ గూడా ఉంటాయి.
ఓన్లీ ఇక్కడ ఇచ్చిన అప్పుడు డెలివరీ టైప్ కూడా మారుతుంది కదా, అంటే దాని లెక్క, దాని కాస్ట్ మారటం అవన్నీ కూడా ఉంటది కదా, పే చేసేయాలని, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదని అలా కూడా ఉంటాయి కదా. ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు అండి, కానీ కన్ఫర్మ్ గా ఒకసారి మాత్రం అలా లేదు, జరిగింది. ఉండొచ్చు కాకపోతే. అప్పుడు డెలివరీ టైప్ మారుతుంది. అవును. నెక్స్ట్ అండి ఇక్కడ ఇమీడియట్ డెలివరీ చూడండి. ఇమీడియట్ డెలివరీ అంటే వెంటనే డెలివరీ చేసేయటం, అంటే ఎమర్జెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హాస్పిటల్ పేషెంట్స్కి మెడిసిన్స్ అనేవి ఎమర్జెన్సీ అనుకోండి, ఇమీడియట్ డెలివరీ. అలాగే ఏదైనా డాక్యుమెంటేషన్ వెంటనే డెలివరీ చేయాలి, ఇమీడియట్ డెలివరీ. ఇప్పుడు ఇక్కడ షిప్పింగ్ కండిషన్స్కి ఇమీడియట్ డెలివరీకి రెండిట్లకి ఏదైనా లింక్ ఉందంటారా? ఆలోచించండి. షిప్పింగ్ కండిషన్స్కి ఇమీడియట్ డెలివరీకి. షిప్పింగ్ కండిషన్స్ ఆప్షన్ అదా ఇదా అని, కానీ ఇమీడియట్ అంటే ఒకటే ఆప్షన్. ఎగ్జాక్ట్లీ. ఇమీడియట్ డెలివరీ ఎక్కడ ఉంటుంది అంటే అండి, క్యాష్ కౌంటర్స్ దగ్గర ఉంటుంది. మీరు ఏదైనా షాపింగ్ మాల్స్కి షోరూమ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ క్యాష్ కౌంటర్లో మనం ఐటమ్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మనం బిల్ పే చేయగానే ఇమీడియట్ డెలివరీ. అక్కడ షిప్పింగ్ కండిషన్స్ ఏముండవు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు త్వరగా ఇవ్వండి, లేదంటే నాకు నెమ్మదిగా ఇవ్వండి అని మనం చెప్పడానికి ఉండదు. ఇమీడియట్ డెలివరీ అంతే, వెంటనే అయిపోవాలి డెలివరీ క్యాష్ కౌంటర్స్ దగ్గర. ఓకే అండి. సో ఇది ఇక్కడ షిప్పింగ్ కండిషన్ అనేది యాజ్ పర్ కస్టమర్, ఇమీడియట్ డెలివరీ అనేది యాజ్ పర్ డాక్యుమెంట్ పరంగా ఇమీడియట్ డెలివరీ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ సేల్ కానీ, కౌంటర్ సేల్స్ కానీ, అలాగే రష్ ఆర్డర్స్ అప్పుడు కానీ ఇమీడియట్ డెలివరీస్ ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుందండి. అంటే క్యాష్ కౌంటర్స్ దగ్గర బిల్లు జనరేట్ అవగానే డెలివరీ డాక్యుమెంట్ జనరేట్ అయిపోతుంది. ఓకే. బట్ అలా షిప్పింగ్ కండిషన్స్ అలా జనరేట్ అవ్వవు. షిప్పింగ్ కండిషన్ అనేది ఏంటంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్, వాళ్ళు చెప్పే రిక్వైర్మెంట్ని బట్టి మనం అక్కడ ఫ్రేమ్ వర్క్ చేస్తాం. ఓకే. షిప్పింగ్ కాస్ట్ ఇన్ఫో ప్రొఫైల్. ఇక్కడ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొఫైల్ అంటే అండి, ఒక ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ని మీరు ట్రేస్ అవుట్ చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ మనం అక్కడ ప్రొఫైల్ ఆ డాక్యుమెంట్ అనేది అక్కడ జనరేట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్యుమెంట్ అనేది ఇచ్చారు, ఏది ఈ డాక్యుమెంట్కి. అప్పుడు ఆ సేల్స్ ఆర్డర్లో అయ్యే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా, అంటే ఐ మీన్ ఆ డెలివరీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఒక డాక్యుమెంట్లో జనరేట్ అవుతాయి. ఆ డాక్యుమెంట్లో జనరేట్ అయిన దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ డెలివరీ ఎంత అవ్వచ్చు అనేది ప్లానింగ్ చేసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు ప్రీవియస్గా కాస్ట్ సెంటర్స్ చెప్పాను కదండి, కాస్ట్ సెంటర్స్. చెప్పాను. కాస్ట్ సెంటర్స్లో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీస్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకున్నారనుకోండి, అక్కడ స్పెసిఫిక్గా ఈ షిప్పింగ్ పాయింట్లో ఒక షిప్మెంట్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవాలి. అంటే దాన్ని బట్టి సెల్లింగ్ ప్రైస్ చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొరియర్ డెలివరీ చేయమని చెప్పాను అనుకోండి హైదరాబాద్కి, వాళ్ళు నాకు సెల్లింగ్ ప్రైస్ చెప్తారు కదా ఇంత అవుతుందని. ఇది ఇంత కన్ఫర్మ్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆల్రెడీ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నారు కాబట్టి. కాస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే ఇక్కడ ఇచ్చారు కాబట్టి, కాస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొఫైల్. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఈ డాక్యుమెంట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అని అంటే, కాస్ట్ సెంటర్స్లో మనం ఒక డేటా అంతా కూడా కలెక్ట్ చేసుకుని ఒక డెలివరీకి సంబంధించిన కాస్ట్ ఎంత అవుతుంది అనేది తెలుసుకుంటారు. దాని ప్రకారం నెక్స్ట్ డెలివరీస్కి ఎంత అవుతుందో అంచనా వేసి ఆ ఛార్జెస్ని ఈ అమెజాన్ వాళ్ళు కానీ, ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ ఆ ప్రొడక్ట్ ప్రైజెస్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఎస్టిమేట్ అన్నమాట మొత్తానికి. ఎగ్జాక్ట్లీ అండి, కరెక్టే చెప్పారు. ఎస్టిమేషన్ ఇంత అవుతుందని అంచనాకు వచ్చి, ఆ అంచనా ప్రకారం వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్ దాని ప్రకారమే వాళ్ళ బడ్జెట్ అనేది కూడా ప్రిపేర్ చేసుకుంటారు డెలివరీస్కి సంబంధించి. ఓకేనండి, ఇక్కడ వరకు డౌట్ లేదు కదా? ఓకే. రేపు ఇంకొన్ని మన అసైన్మెంట్స్ చేసి ట్రాన్సాక్షన్ ఫ్లో గురించి చెప్తానండి. దీంట్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఓకే అండి, ఈ రోజుకి క్లోజ్ చేస్తున్నాను క్లాస్. రేపు మన ఈ ట్రాన్సాక్షన్ ఫ్లో గురించి తెలుసుకుందాం. ఓకే అండి, ఈ వీడియో షేర్ చేస్తాను, మీరు వాచ్ చేయండి. ఓకే.